నా ఫ్యామిలీ జోలికొస్తే అస్సలు ఊరుకునేది లేదు అంటూ లావణ్య త్రిపాఠి గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అది కూడా మేకర్స్కి, ఎవరైతే ట్రోల్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ పబ్లిక్గానే తను వార్నింగ్ ఇవ్వడం జరిగిందన్నమాట. సో రీసెంట్గానే రామ్ చరణ్ గారికి, ఉపాసన గారికి కవల పిల్లలు పుట్టారు, ఒక పాప ఒక బాబు. అది అందరికీ తెలిసిందే. సో ఆ ఒక విషయంలో ఇటు మెగా ఫ్యామిలీ కావచ్చు, మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎంతో హ్యాపీగా సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. సో ఇదంతా కూడా అసలు లావణ్య గారు ఏ విషయంలో ఎవరికి కౌంటర్ ఇస్తున్నారు, ఎవరికి వార్నింగ్ ఇస్తున్నారంటే, చిరంజీవి గారు ఒకానొక సమయంలో నాకు వారసుడు కావాలి, ఇంటికి వెళ్తే ఒక లేడీస్ హాస్టల్కి వార్డెన్ లాగా అనిపిస్తుంది అని చెప్పేసి చాలా సరదాగా మాట్లాడారు. అదేదో సీరియస్గా కాదు, చరణ్కి నాకు వారసుడు కావాలి అని చెప్పేసి చిన్న హింట్ ఇచ్చినట్టు సరదాగా మాట్లాడారు. సో అప్పుడు ఆ ఒక్క విషయాన్ని ఎన్ని రకాలుగా ఎంతమంది అంటే ఎన్నిసార్లు ట్రోల్ చేశారో మనం చూసాం. అంటే మీకు ఆడపిల్ల అంటే చిన్న చూప, క్లీంకార పుట్టింది కదా, ఆడపిల్లని వారసురాలు అనుకోవట్లేదా, మగపిల్లని వారసులాగా చూస్తారా అని చెప్పేసి రకరకాలుగా ఎంతో బ్యాడ్గా కూడా దీన్ని ట్రోల్ చేశారనమాట. సో ఆ తర్వాత అంతా బాగానే ఉంది అనుకున్నారు. అండ్ ఉపాసన గారు ప్రెగ్నెంట్ అని తెలిసింది. అండ్ రీసెంట్గా డెలివరీ కూడా అయ్యారు. అప్పుడు కూడా కవలపిల్ల పుట్టిన తర్వాత అప్పుడు కూడా మళ్ళీ ఆ విషయంలో కూడా చిరంజీవి గారిని ట్రోల్ చేశారు. అంటే మీకు అది మంచి విషయమా, చెడు విషయమా, హ్యాపీగా ఉన్నారా, సాడ్గా ఉన్నారా, ఏది కూడా అవసరం లేదు. ఒక పర్సన్ని ఒక ఇష్యూ దొరికింది, ఒక విషయం దొరికింది, ఇంకా దాన్ని ట్రోల్ చేద్దాం, ఆ వ్యక్తిని బ్యాడ్ చేద్దాం, ఆ ఒక ఫ్యామిలీని బాధ పెడదామని తప్ప మీ మనసులో ఏది కూడా ఉండదు అనే విధంగా లావణ్య త్రిపాఠి గారు మాట్లాడుతున్నారు. మరి రీసెంట్గా తను చేసినటువంటి సినిమా సతీ లీలావతి అనే ఒక సినిమాకి సంబంధించినటువంటి ఈవెంట్లో మాట్లాడుతున్నప్పుడే తను చెప్పడం జరిగిందనమాట. అంటే చిరంజీవి గారు అంటే ఆడవాళ్ళని చిన్న చూపు చూస్తారని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారే, అసలు మీకు ఆయన గురించి తెలుసా, ఆయన ఇంట్లో ఏ విధంగా ఉంటారో తెలుసా, ఇంట్లో ఆడవాళ్ళ విషయంలో ఏ విధంగా మెసులుకుంటారో మీకు తెలుసా, అది మాకు మాత్రమే తెలుసు. సో తను ఆడవాళ్ళకి ఎంత గౌరవం ఇస్తారో చిరంజీవి గారు అనేది మాకు తెలుసు. ఎంతో గౌరవంగా చూసుకుంటూ ఉంటారు, మాట్లాడే విధానంలో కూడా ఎంతో గౌరవంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇంటికి వచ్చినటువంటి కోడళ్ళని ఈ విధంగా చూస్తే తన మనవరాల్ని ఇంకెంత అద్భుతంగా చూసుకుంటారో అవన్నీ కూడా మీకు తెలియకుండానే ఈ విధంగా మాట్లాడేస్తూ ఉంటారు, నోటికి ఎంత వస్తే అంత. కానీ ఇక మీదట ఎవరైనా కూడా మా ఫ్యామిలీ జోలికి వస్తే, మా ఫ్యామిలీ గురించి బ్యాడ్గా మాట్లాడినట్టు తెలిస్తే అస్సలు ఊరుకునేది లేదు అంటూ అందరికి కూడా చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారనమాట. సో ఎవరైనా మనకు నార్మల్గానే లావణ్య త్రిపాఠి గారి గురించి తెలుసు, చాలా చాలా సైలెంట్గా ఉంటారు, అసలు ఎక్కువగా ఎక్కడ కూడా మాట్లాడరు. వాళ్ళ ఫ్యామిలీలో కూడా అందరూ చకచక మాట్లాడేస్తుంటారు, కానీ లావణ్య గారు మాత్రం చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తి కూడా ఇప్పుడు ఇంత సీరియస్ అయ్యి ఇంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఉన్నారంటే మరి చిరంజీవి గారి విషయంలో ఎంత హట్ అయ్యి ఉంటే ఆ విధంగా చెప్తారనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే నార్మల్గానే వాళ్ళ ఎంత సెలబ్రిటీస్ అయినా, ఎంత పెద్ద హోదాలో ఉన్నా కూడా వాళ్ళకంటూ సపరేట్ ఫ్యామిలీ ఉంటుంది అండ్ ప్రైవేట్ లైఫ్ ఉంటుంది, ప్రైవేట్ స్పేస్ అనేది వాళ్ళకు కూడా ఉండాలి. సో ఆ ప్రైవేట్ స్పేస్లో కూడా మేము వెళ్తాము, అక్కడ కూడా మేము ఇలాంటివి చేస్తామంటే ఎవరు కూడా ఊరుకోరండి. సో మరి చిరంజీవి గారిని ఎంత ట్రోల్ చేశారనేది మనం చూసాము. సో ఆ విషయంలో మాత్రం లావణ్య గారు చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు, అది వార్నింగ్ అని కూడా అనుకోవచ్చు.